వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్షుద్ర రాజకీయాలకు తిరుమలను వేదికగా చేసుకుంటుంది. తిరుమల శ్రీవారి మీద తెలుగు రాష్ట్రాల ప్రజలకున్న భక్తి, తిరుమల గుడి మీద ఉన్న సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకొని తిరుమలను అపఖ్యాతి పాలు చేసి తద్వారా ఆ తప్పంతా ప్రభుత్వం మీద నెట్టి ప్రభుత్వ అసమర్థత అని ప్రచారం చేసే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తిరుపతిలో ఉండే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మామూలు కాదు, మామూలు రాజకీయ నాయకులు కాదు, సాధారణ తరహా రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు ఏమైనా చేయగల ఘటన సమర్థులు. ఇలాంటి వ్యూహాలు పనటంలో వీళ్ళిద్దరూ దిట్టలు కూడా. ఇటీవల తిరుమలలో గత 2-3 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనలు ఇవి కాకతాళీయంగా జరిగిన సంఘటనలు కావు, దీని వెనకాల కుట్ర కోణం ఉందని టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. దీని మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి గోశాలలో, శ్రీ వెంకటేశ్వర గోశాలలో 100ల కొద్ది ఆవులు చనిపోయినాయని పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. దీని మీద వైసీపీ మీడియా, సోషల్ మీడియా రచ్చ చేశారు. తీరా చూస్తే ఆ ఫోటోలు తిరుపతి గోశాల కాదు, ఎక్కడెక్కడో ఉన్న గోశాలలో జరిగిన గోరు మరణాలన్నీ కూడా ఫోటోలు తీసుకొచ్చి చూపించారని తెల్లమైంది. తిరుపతి గోశాల ఇన్ఛార్జిగా పనిచేసిన ఒక అధికారి, అతని సహకారంతోనే ఈ కరుణాకర్ రెడ్డి ఈ డ్రామా ఆడాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అతని మీద కేసు కూడా బుక్ చేశారు. తొక్కిసలాట కేసు ఆల్రెడీ ఉంది అతని మీద. ఆ ఘటనలో అతన్ని సస్పెండ్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఇదంతా చేశాడని చెప్పి అప్పట్లో అన్నారు. ఆ తర్వాత మొన్న ఒక 10 రోజుల నాడు ఒక వ్యక్తి తిరుమలలో కొండ మీద నమాజ్ చేశాడు. అతను క్యాబ్ డ్రైవర్, ఎవరో మొత్తానికి భక్తులు క్యాబ్ ఎంగేజ్ చేసుకొని తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నమాజ్ చేసే టయానికి అతను వెళ్ళే నమాజ్ చేశాడు. ఆ వెళ్ళబోయే ముందు ఇక్కడ అతనికి నమాజ్ చేయకూడదని తెలియదు. అక్కడున్న ఒక టీటీడీ ఉద్యోగిని అడిగితే చేయొచ్చు, వెళ్ళి చేయమని చెప్పి అతను నమాజ్ చేస్తుండగా వీడియో తీసి ఫోన్తో దాన్ని సర్క్యులేట్ చేశారు. తర్వాత నిన్న 2 రోజుల నాడు క్యూ లైన్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు అచ్చారావు అంట, అదొక చోట నాయకుడు, అతను క్యూ లైన్లో నినాదాలు చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా, టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. సాధారణంగా రద్దీ రోజులు ఉంటాయి తిరుపతిలో, అందులో వేసవిలో సెలవులు ఉంటాయి కాబట్టి నిన్న కూడా 95,000 మంది దర్శనం చేసుకున్నారు. రోజుకు 1,00,000 మంది రావటం అంటే మామూలు విషయం కాదు. అలాంటప్పుడు ఆలస్యం అవుతుంది, దానికి సిద్ధపడి రావాలి. అతను టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నినాదాలు చేయించింది కూడా టీటీడీ ఉద్యోగే. అతను నినాదాలు చేస్తుండగా ఇతను వీడియో తీసి బయటకు రిలీజ్ చేశారన్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, అప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు, టీటీడీలో అంతా కూడా మా మనుషులే ఉన్నారు, అక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా మాకు తెలుస్తుందని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా కూడా వైసీపీ కోర్టులుగా టీటీడీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో టీటీడీలో నియమితులైన ఉద్యోగులందరినీ కూడా ఊడ్చేయాల్సిన టైం వచ్చింది. లేకపోతే ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉంటాయి. ఈ 3 ఘటనల్లో టీటీడీ ఉద్యోగుల పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే టీటీడీని ప్రక్షాళన చేస్తా అన్నారు. అలాగే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నియమితులైన వెంటనే టీటీడీని ప్రక్షాళన చేస్తా అన్నారు. టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి గారు, ఆయన కూడా 24 గంటలు గుళ్ళోనే ఉంటున్నారు. టీటీడీలో ఉన్న సిస్టమ్స్ అన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి ఇంత పర్యవేక్షణ చేస్తున్నా కూడా వీళ్ళ ఆగట్ల. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి ప్రజల్లో, ముఖ్యంగా హిందువుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే కుట్ర ఒకటి జరుగుతూ ఉంది. దీని మీద టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు, సమగ్ర విచారణ జరిపించాలని. ఇలాంటి కుట్రల్లో భాగస్వాములు అవుతున్న టీటీడీ ఉద్యోగుల్ని విచారణ జరిపి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇటీవల జరిగిన ఈ 2-3 ఇన్సిడెంట్ల మీద సమగ్ర విచారణ జరపాలి. కారకులైన వాళ్ళని క్షమించకూడదు. ప్రభుత్వం, టీటీడీ నిరంతరం అప్రమత్తంగా లేకపోతే వీళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు 4 ఏళ్ల పాటు చేస్తూనే ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.